అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్. ఈరోజైతే నేను పెంటపాడు గ్రామంలో ఉగాది రోజు మాత్రమే జరిగే శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ ఉత్సవంలో మనకైతే అక్క చెల్లెమ్మలు అందరూ ఇలాగ ఈ విధంగా బిందెలతో నీళ్లు పోస్తారండి. అమ్మవారు ఊరేగింపులో నీళ్ళైతే పోస్తారండి. ఈ నీళ్ళైతే మనకు ఈ కాలువలోంచి ఒక్కొక్కళ్ళు 25 బిందెలు, 30 బిందెలు, 100 బిందెలు కూడా మొక్కుకుంటారంటండి. వాళ్ళ మొక్కును బట్టి అమ్మవారికి అయితే నీళ్లు పోసి వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటారండి. ఈ విధంగా అమ్మవారు అయితే మనకి బొట్టు కూడా పెడతారండి. ఇక్కడ అమ్మవారికి బిందెలతో నీళ్లు పోసి మనం ఏ కోరిక కోరుకున్నా అదైతే తప్పకుండా నెరవేరుతుందండి. నా విషయంలో అయితే అది ఖచ్చితంగా నెరవేరిందండి నా కోరిక. అలాగే ఇక్కడ చూడండి ఎంతమంది జనం వచ్చి నీళ్లు పోస్తున్నారో, వాళ్ళందరి కోరికలు తీరినాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఇలా నీళ్లు పోస్తున్నారండి. ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ మనకి ఎక్కువగా అయితే తూర్పు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకి ఎక్కువగా కనబడతాయండి. మిగిలిన చోట్లలో కూడా ఉంటాయి, కానీ మన తెలుగు రాష్ట్రాలు అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనబడతాయండి. అలాగే ఇలాంటి ఆచారాలు ఇంకా ఇక్కడే ఎక్కువగా కొనసాగుతున్నాయండి. అమ్మవారి ఊరేగింపులో భాగంగా మనకి ఒక కర్ర, అలాగే అమ్మవారు, అలాగే పల్లకి ఇలా మూడు ఊరేగుతాయండి. ఆ మూడిట్లో దేనికైనా సరే నీళ్లు పోసి అమ్మవారి మొక్క అయితే తీర్చుకుంటున్నారండి. ఇక్కడైతే ఇదిగోండి కింద నుంచి కాలువలోంచి చాలా మెట్లు ఉన్నాయండి. ఆ మెట్లన్నిటినీ ఇలా కష్టపడి ఎక్కి వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటున్నారండి. అమ్మవారు ఊరేగింపులో చూడండి ఎంత పెద్ద బూరెలు వేసి ఊరేగిస్తున్నారండి. ఇదంతా అయిపోయిన తర్వాత అన్నము అంతా పెట్టి మహాకుంభం అయితే ఏర్పాటు చేస్తారండి అమ్మవారికి. ఇదైతే మహాకుంభం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.